ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురం సమావేశంలో పవన్ కళ్యాణ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఐఎస్ జగన్నాథపురంలోని ఆలయానికి 50 ఎకరాల వరకు భూములు ఉన్నాయని తెలిపారు. వాటి రక్షణకు ఏ చర్యలు తీసుకున్నాలో తెలియజేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఇక్కడ ఉన్న కొండ తవ్వకాలు చేపట్టడంపై వివరణ అడిగారు. ఇందుకోసం సంబంధిత శాఖలన్నీ కలిసి విచారణ చేయాలని స్పష్టం చేశారు. వారం రోజుల్లాగా నివేదిక ఇవ్వాలని ఏలూరు జిల్లా కలెక్టర్కు స్పష్టం చేశారు. స్పందించిన జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అటవీశాఖ డిపార్ట్మెంట్ యంత్రాంగం పర్యవేక్షించి కొలతలు వేస్తూ కొండ తవ్విన ప్రదేశాలు గ్రీన్ఫీల్డ్ కొరకు తవ్వడం జరిగిందా, దళారులు ఇతరులకు లబ్ధి చేకూరేలా తరలించారా అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు దాకారపు నరసింహమూర్తి, ద్వారకా తిరుమల మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. నిన్న జరిగినటువంటి దీపం పథకం 2 కార్యక్రమంలో శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ని సందర్శించి ఇక్కడ జరిగినటువంటి మట్టి తవ్వకాలను, మైనింగ్ చూసి ఆయన ఆశ్చర్యపోయారు. గత ప్రభుత్వంలో ఇంత దారుణంగా మట్టి తవ్వకాలు జరిగినాయా? దీనికి ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయి? మీరు ఇమీడియట్లీగా అధికారుల్ని వెంటనే నాకు దీని మీద రిపోర్టు అందించాలని ఆయన చెప్పగానే ఈరోజు అధికారులందరూ కూడా, రెవెన్యూ అధికారులు అలాగే సర్వేర్లు అందరూ కూడా వచ్చి ఇక్కడ కొలతలు వేయటం జరిగింది. ఇదంతా కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి మట్టి మాఫియా. ఈ యొక్క మాఫియాలో ప్రతి ఒక్క నాయకుడు కూడా హస్తం ఉందని మేము తెలియజేస్తున్నాం. మా కూటమి గోపాలపురం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు, ఆయన గెలవక ముందే చెప్పారు ఒక మాట, నేను గెలిచిన తర్వాత ఈ యొక్క సుందరగిరి కొండ మీద ఎటువంటి మైనింగ్ కూడా జరగకుండా మొత్తం నాది బాధ్యత, నేను ఆపుతాను, మైనింగ్ అనేది జరగదని. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన ఈ యొక్క మైనింగ్ మట్టి తవ్వకాల మీద రిపోర్టు ఇవ్వటం జరిగింది. తక్షణం